ఈ పచ్చడి ఏంటండి ఇంత బాగుంది? ఇంతకీ ఏం పచ్చడి తినేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, బీరకాయ తొక్కలు, టమాటో, కొత్తిమీర కాంబినేషన్‌తో చేశాననమాట ఈ పచ్చడి. మేము రెగ్యులర్‌గా చేసుకుంటాము. కానీ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ముందుగా పచ్చిమిరపకాయలైతే కడుక్కొని శుభ్రంగా తుంచి పక్కన పెట్టుకోండి. తర్వాత బీరకాయ తొక్కల్ని ఇలా శుభ్రంగా కడుక్కోండి. టమాటాలను కూడా శుభ్రంగా కడిగి ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి. కొత్తిమీరను కూడా సన్నగా తరగండి. తర్వాత ఇంకో బాండీలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, బీరకాయ తొక్కలు, టమాటా ముక్కలు అన్నిటిని వేసుకోండి. తర్వాత చింతపండు, ఉప్పు, పసుపు అన్నిటిని వేసి మూత పెట్టి బాగా మగ్గించండి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇందులోకి వాటర్ అనేవి వస్తాయన్నమాట. ఈ వాటర్ అంతా దగ్గరికి ఎగిరేలాగా మీరు ఎగిరించుకోండి. ఇలా మొత్తం ఎగిరిన తర్వాత పచ్చిమిరపకాయలు సపరేట్ చేసి వెల్లుల్లి, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ బీరకాయ తొక్కలు, టమాటా మిశ్రమాన్ని అయితే వేసి పచ్చడి కింద చేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న తాలింపు దినుసులన్నింటినీ వేసి లాస్ట్లో ఇంగువ వేయడం మాత్రం మర్చిపోకండి. ఇంగువ చాలా బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు మనం రుబ్బుకున్న పచ్చడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడితో పచ్చడి అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బా, భలే ఉంటుంది తెలుసా! వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే మధ్య మధ్యలో ఆ పచ్చి ఉల్లిపాయ ముక్కలు తగిలితే ఉంటుందండి. భలే ఉంటుందన్నమాట. ఈ పచ్చడి చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఈ పచ్చడిని ఇప్పుడే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పచ్చడి చేసుకునే వాళ్ళు మీరు కూడా మాకు తెలుసని కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.